తీసుకో ఫోన్ వస్తుంది 3 విలేజ్లకు మాలు మంతనూరు నల్లవెల్లి అట్లా ఒక అటెండ్ అంటే కొంచెం ఉండాలి సార్ లైన్ వెనక జరగాలి మీరు వైర్లను ఐడెంటిఫై చేయలేదా ఇక్కడ మన కారు అందుకే మళ్ళీ నేను వచ్చినాడు ఆల్రెడీ వాళ్ళు చెప్పిండ్రు మళ్ళీ చెప్పొద్దు ఇయ్యకపోతే మనది తప్పు చెప్పకపోతే వాళ్ళ తప్పు అందుకే మీరు ఎండిఓ గారు నోట్ చేసుకోండి ఇప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ ఎట్ ఏ టైం ఒక్కరోజు కాకపోవచ్చు కానీ మళ్ళీ రిపీట్ కావచ్చు అలానా ఊర్లో మనకి ఈడ కాంప్లైంట్ ఉంది అది ఇయ్యాల చేస్తామా రేపు చేస్తామా ఇంకా 2 నెలలకు చేస్తామా 3 నెలలకు చేస్తామా అది టైం బోర్డు మనం పెట్టుకుందాం కానీ ఐడెంటిఫై అయి ఉండాలి ఇప్పుడు మనం పోయినాము ఆ ఊర్లో ఐడెంటిఫై లేదు మీ దగ్గర రికార్డు ఉందా ఏమన్నా ఏం లేదు ఉంటే కదా మనం మెటీరియల్ ఇలా అడగడానికి ఏమనికి వస్తుంది అదే లేకపోతే ఎట్లా వాటర్ వర్క్స్ వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు నువ్వు అడిగాడు ఇది అప్పటికప్పుడు చెప్తే తెచ్చిచ్చేటందుకు ఏం కాదు కదా మీరు రాసియరు వాళ్ళు తెచ్చియ్యరు ఇది ప్రాబ్లం ఈ ప్రాబ్లం పోవాలి నేను అందుకే అడుగుతున్నా మళ్ళీ అడగమిగా ఈ ఊర్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం రావు కదా ఒకసారి వేస్తే ప్రాబ్లం పోతుంది అర్థమైందా కరెంటు పోతుందా ఇక్కడ నీళ్ళది ఏంది ప్రాబ్లం ఎవరు చెప్పారు ఎన్ని వస్తున్నాయి కొద్దిగా వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ ఊరికి ఎన్ని నీళ్ళు ఇస్తున్నారు ఎక్కడ పోయిండు ఆయన 100 KL 20 KL ఉన్నాయా ఎన్ని కావాలి పర్ హెడ్ ఎంత ఇవ్వాలి నీకు ఐడియా ఉందా ఎంత ఇవ్వాలి ఒక మనిషికి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి నీవే తెలుసుకోవాలి వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలవాలి ఏం తెలవాలి మోటుగా చెప్పాలంటే ఎన్ని అవుతాయి 5 బిందెలు అవుతాయి 5 బిందెల నీళ్ళు ఒక మనిషికి మనం ఇవ్వాలి కొత్తగా చెప్తున్నామా ఇస్తున్నామా ఇప్పుడు కింద 3 ఉంటారు 15 బిందెల నీళ్ళు ఇవ్వాలి నీకు ఇప్పుడు సెక్రటరీ నీకే తెలియదు తెలుసుకోవాలి ఇవన్నీ సెక్రటరీ అంటే ఎన్ని రోజులు చదువులో నువ్వు సెక్రటరీగా 9 నెలలు కొత్తగా వచ్చినావా నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వేం చేయాలంటే వాటర్ వర్క్స్ మీరు ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా ఇట్లనే సమస్య చెప్తే అది ప్రాబ్లం సాల్వ్ కాదు ఈరోజు మనం మళ్ళీ వచ్చినాడు మాకు నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు ఏదైనా మెటీరియల్ ఏదైనా చెప్తే మనం కానీ నీళ్ళు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి వీళ్ళు ఇవ్వాలి ఆ సమస్య ఏమన్నా ఉంటే డబ్బుల సమస్య ఉంటే నేను చూస్తాను నువ్వు ప్రతి వాళ్ళకు డీటెయిల్గా నువ్వు మీటింగ్ పెట్టి ఈ వారంలోనే పెట్టు డిలే చేయకు నువ్వు వారంలోనే మీటింగ్ పెట్టి సెక్రటరీలను స్పెషల్ ఆఫీసర్లను వాటర్ వర్క్స్ వాళ్ళను ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఆల్ డిపార్ట్మెంట్స్ని పిలిచి నీకు ఊర్లలో కరెంటు సమస్య ఉన్నా ఎవరు ఉండాలి రెవెన్యూ అందరు కలిసి పెట్టుకొని విలేజ్ వైజ్గా ప్రతి సమస్యను అన్ని తీయమా సెకండరీ ఫస్ట్ నీ దగ్గర ప్రాబ్లమ్స్ నీ దగ్గర లిస్ట్ అవుట్ చేసుకోవాలని చేసుకుంటే ఒకేసారి అన్నీ చేయకుండా కొన్ని అన్నీ చేసుకుంటూ పోతాం ఫస్ట్ మీ దగ్గర ప్రాబ్లమే లేకపోతే నువ్వు ఏం సాల్వ్ చేయలేవు అందుకోసం మీరు ఒక్కటి పని చేయండి మీరు ఎన్ని నీళ్ళు ఇస్తున్నారో నీకు తెలుసా తెలియదు ఏడు మరి నీ ఎంతమంది జనాభా ఉన్నారు ఇక్కడ 890
4 తండాలలో 900. నీళ్ళు ఎన్ని ఇస్తున్నావు అమ్మా? ఇక్కడ 40,000 40,000. ఎన్ని ఇవ్వాలి 900 ఉంటే? ఈ ఊరికి సంబంధించి 374 సార్, 374 మెంబర్స్. ఇక్కడ మనం 380 వరకు ఇవ్వాలి, 38 KL ఇవ్వాలి, 38,000 లీటర్లు ఇది ఇవ్వాలి. 40,000 ఇస్తున్నా. 40,000 ట్యాంక్ ఉందా? 40,000 ఆడ 20,000 ట్యాంక్ ఉంది. లోపల ఒకటి 10,000 GLS సార్, 30,000. 30,000 ట్యాంక్, 30,000 ఉన్నాయి స్టోరేజ్. మళ్ళీ ఆల్టర్నేట్ ఏం చేస్తున్నావు దాన్ని? 20,000కి ఇంకొంచెం అడిషనల్గా ఇస్తాం సార్, ఓవర్ఫ్లో లెవెల్. మరి నీళ్ళు ఎందుకు తాగుతలేవు? సరిపోతాయి కదా వాళ్ళకు. నీకు 100 లీటర్లు పర్ హెడ్ ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారా? మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కరికి 5 బిందెలు ఇస్తే వాళ్ళు నీళ్లు రాలేదని అననే అన్నారు. మీరు అది క్యాలిక్యులేషన్లో మీరు పనిచేయండి. ఎండిఓ గారు, మళ్ళీ నేను సెకండ్ రిపీట్ చేయను. మీరు ప్రతి విలేజ్లో మరి హెడ్ 100 లీటర్ల నీళ్లు ఇచ్చేయడానికి ట్యాంక్ ప్రాబ్లం ఉంటే ట్యాంక్ అని చెప్పండి, మీ నల్లల ప్రాబ్లం ఉంటే నల్లలు అని చెప్పండి. దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలో మనమే, ఇప్పుడు వాళ్ళు కాదు కదా చేసేది, మనమే చేయాలి. కాబట్టి మీరు మీ ఇబ్బంది ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, కానీ ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, రెవెన్యూ ఇష్యూస్ కానీ మీరందరూ కోఆర్డినేట్ చేయండి. ప్రజాపాలన పెట్టుకున్నాం మనం. ఎందుకు పెట్టుకున్నాము? మీరు అవసరమైతే విలేజ్ కూర్చేసేసేయండి. మీరు అందుకే చెప్పిన ఒక రోజుకి 2-3 ఊళ్ళు పెట్టుకొని వచ్చి అక్కడే ఆల్ డిపార్ట్మెంట్లు తీసుకొచ్చు. లేదంటే వారంలో ఒక రోజంతా పెట్టుకొని ఒక 4 ఊర్లు 5 ఊర్లు పెట్టుకోండి, వీక్లీ వన్స్. ఎట్టి పరిస్థితుల్లో విలేజ్లలో వచ్చి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వీళ్ళు మన దగ్గర ఆఫీసులో పుట్ట తిప్పొద్దు, ఇలా రానియనే రానియదు.